వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్నారు. ప్రాజెక్టు అప్పుడే కుంగిపోయిందన్న రేవంత్. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. సాగర్ను కేంద్రం చేతుల్లో పెట్టారన్న కేసీఆర్. మంచి పనులు చేశానని చంద్రబాబు చెప్పుకోలేడు. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారన్న జగన్. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారు. పవన్ ప్రజల కోసం సేవ చేస్తున్నారన్న బాబు. చంద్రబాబు నాటకంలో పవన్ది చిన్న పాత్ర. కాపుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారన్న సజ్జల. ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్న మోదీ. మే 3, 4న రాష్ట్రంలో ప్రచారం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణలో నామినేషన్ల దాఖల పర్వం ఆఖరి దశకు చేరుకుంది. ఈ నెల 25తో నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్ల దాఖలు చేయనున్నారు. అటు ఏపీ సీఎం జగన్ సైతం ఆఖరి రోజు నామినేషన్ సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను జోరుగా వేస్తున్నారు. అయితే నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25 ఆఖరి రోజు కావడంతో తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల కోసం ఇప్పటి వరకు 417కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసెంబ్లీ స్థానాల కోసం చూస్తే 175 సెగ్మెంట్లలో 2350 నామినేషన్లు సమర్పించారు. గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 25న పులివెందులలో ఏపీ సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న సీఎం 11:25 నుంచి 11:40 మధ్య తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. అంతకుముందు పులివెందుల చేరుకోనున్న జగన్ అక్కడ సీఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 11:25 నుంచి 11:40 లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచి కడపకు చేరుకుని కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం జగన్ నామినేషన్ ర్యాలీ కోసం వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలో కానీ లేదంటే మరో విధంగా ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని సీఎం జగన్ అన్నారు. ఈ 5 ఏళ్లలో మీకు మంచి జరిగి ఉంటే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. కూటమి మోసాలకు చెంపు చెళ్లమనించేలా ఓటుతో జవాబు చెప్పండి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. టెక్కలి నియోజకవర్గంలో అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని సమరశంఖం పూరించారు.
డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. చంద్రబాబు పరిస్థితి చూస్తే అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని దిగజారిపోయారని విమర్శించారు. చేశానన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు. తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలనా? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలనా? అబద్ధాలు, వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ, ప్రాజెక్టు పేరును జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారని చెప్పారు. పవన్కు జగన్కు అసలు పోలిక ఉందా అని ప్రశ్నించారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడంటూ మండిపడ్డారు. 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు. రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు, మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు. రాష్ట్రం అంతా కదిలిపోవాలి. ఇక్కడే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది 1 సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు, అందరూ బాగుపడిపోయారంట. చాలా బాగున్నారా మీరు? ఏమమ్మా చాలా బాగున్నారా మీరు? మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. పెరగలేదంటే చేలు పైకెత్తండి, చేలు దించండి. మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. దీనికి కారణం అసమర్థుడి పాలన, అవినీతి పాలన, చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి. చంద్రబాబు నాటకంలో పవన్ది చిన్న పాత్ర మాత్రమేనని సజ్జల ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి రాబోతున్నామని తెలిసే వాళ్లకు కోపం పెరుగుతుందని విమర్శించారు. కాపుల ఓట్లు గుంపుగత్తుగా టీడీపీకి వేసేందుకు పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు అప్పచెప్పాలని అనుకుంటున్నారని నిలదీశారు. కూటమిలో అందరూ చంద్రబాబు మనుషులేని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుకు గంపగుత్తగా ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నాడు ఓట్లన్నీ, లేదా దాంట్లో నుంచి లేని అర్థాలు లాగాలని చూడడం అనేది అది విచిత్రంగా అనిపించి నేను చూస్తే ఇది కదా రీజన్ అని అనిపిస్తుంది. అది జనమన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఈ డ్రామాలన్నీ దేనికోసం అర్థం చేస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడును తీసుకురా 14లో చూశారు. 14లో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేశాడు. ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు. ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు? వాళ్ళకి తెలియదా? మాత్రం మర్చిపోతారా? అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా అన్నా చేశాడు. ఈసారి సీట్లు కొన్ని తీసుకొని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా
బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా ఏమి ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు లొంగిపోయి చేస్తున్నారు? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏపీ ప్రజలు జగన్ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించలేదన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 400 పైగా సీట్లతో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు. నిన్ను కూడా వదిలే సమస్య లేదు. మొదట బొక్కలో పోయేది నువ్వే. రేపు జూన్ 4వ తారీఖున చూసుకో సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉంది నీకు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్ నువ్వు. ఏమనుకుంటున్నావు? ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు. ఈ రోజు ఆయనకు హక్కు లేదా? ఆయనకు మాట్లాడడానికి లేదా? ఆయన ఏమన్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు. సంతోషం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి. రమేష్ నాకు దగ్గరగా, నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్ ఓటేయండి అంటే మీ ఇష్టానుసారంగా మాడతారా? ఈ రోజు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చూస్తున్నారు. చిరంజీవి అభిమానులు చూస్తున్నారు, రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు. వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు. అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ కారణం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేక ఓటును కీలనివ్వను, ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి రోజు ఈ కూటమికి, ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు. కేసీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాళేశ్వరం కట్టామని కేసీఆర్ చెబుతున్నారని, మేడిగడ్డ మేడుపొండైంది, సుందిళ్ల సున్నయిందని విమర్శించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పవద్దని సీఎం హితవు పలికారు. ఏసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించిన వాడిని నేను అడుగుతున్నా. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందిళ్ళ సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించిన వాడిని నేను అడుగుతున్నా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. బస్ యాత్రలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రెప్పపాటు కూడా విద్యుత్ పోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. నాగార్జున సాగర్ కట్టపై కేంద్రానికి, కేఆర్ఎంబీకి అప్పగించారని మండిపడ్డారు. 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 4-5 నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు. ఆనాడు నేను నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం, మన ప్రజల కోసం ఉద్యమిస్తే 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు, కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మీరందరూ కూడా చూసినారు ఆ విషయాన్ని కల్లారా.
మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56లో మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 సంవత్సరాలు అనేకమైన గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కన్నపరడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంతో ఇచ్చిందన్నారు. పీసీసీ సీఎం పదవులు రావడానికి మల్కాజ్గిరి ప్రజలే కారణమని అన్నారు. ప్రజలకు కష్టం వస్తే కనపడకుండా పోయారని విమర్శించారు. ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? 15 లక్షలు వేస్తా, అందరి ఖాతాలల్లా నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు. 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయ్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా గదిస్తా అని చెప్పి చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. ఆడు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్లాడాలి ఇప్పుడు మనం. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సహా అంతా జైల్లోని ఊచ లెక్క పెడుతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కవిత ఇక్కడ దోచుకుంది చాలక ఢిల్లీ వెళ్లి దోచుకోవాలని చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అంబేద్కర్కి భారతరత్న కూడా ఇవ్వలేదు, సర్దార్ పటేల్కు ఏం చేశారు అని నిలదీశారు. मेरा देश के सामने एक ही बात रखना चाहता हूं, हर गुनहगार अपने आप को निर्दोष बताएगा, हर चोर चोरी करने के बाद भी बोलेगा मैंने नहीं की, लेकिन ये काम आपको और मेरा नहीं, जांच एजेंसियों का जांच करना है, कोर्ट के हवाले केस है। अगर इतनी पाक साफ थी तो आज तक बेल क्यों नहीं मिली? इतना ही था तो यहां तो लूटा ही, तेलंगाना को लूटकर खोखला किया केसीआर और उसके परिवार ने। अब दिल्ली में जाकर भी लूट मचा रखी थी, और वो भी शराब घोटाला। अरे आम आदमी पार्टी इकलौती पार्टी देश की ऐसी है जिसका जेल मंत्री भी जेल में है, स्वास्थ्य मंत्री भी जेल में है, शिक्षा मंत्री जेल में है, शराब मंत्री जेल में। కాంగ్రెస్ బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అభద్రతాభావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురి చేస్తుందని, దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. విభజించి పాలించే విధానం కాంగ్రెస్ ఎంచుకుందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానంలో గెలిచేది బీజేపీనని అన్న ఆయన వచ్చే ఎన్నికల్లో రేవంత్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ను ఓఎల్ఎక్స్లో సేల్ అని పెట్టినా కొనేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు. గొట్టంగాళ్ళ మాదిరిగా ఈ బీఆర్ఎస్ ఎవరు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైపోయింది. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయ స్థితి. విపక్ష కూటమి సంగతి దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిస్తే మా ప్రధానమంత్రి లేతే ఈ ఎన్నికల్లో మా నాయకుడని చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఇవాళ మీ ఆటలు చెల్లవు. పార్లమెంట్ ఎన్నికల్లో తంతే బుట్టల పడ్డట్టు మీరు అసెంబ్లీలో కేసీఆర్ మీద కోపంతో బీఆర్ఎస్ మీద అక్కసు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దళితులకు భూములు ఇచ్చిందని, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చిందన్నారు. వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని వీరనారి అని పొగిడారన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓ సాధారణ జీవితం గడిపారన్న జగ్గారెడ్డి అనుకోని పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. విచిత్రమైన మాటలు మాట్లాడతారు మీరు. అరే రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఫోన్లలోనే మీ చేతుల్లోనే మా రాజీవ్ గాంధీ ఉన్నాడు. మీ చేతుల్లోనే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. నువ్వు మాట్లాడే ఫోన్లో అది ఎవరు? రాజీవ్ గాంధీ గారే. ఏమంటే 70 ఏళ్ళలో ఏం చేసినట్టారు వీళ్ళు. మళ్ళా ఇంకేం కావాలి? నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఏం చేసిండు గాంధీ ఫ్యామిలీ అంటే? రాజీవ్ గాంధీ ఫోన్ ఇచ్చిండు, నువ్వు టూర్లో తిరుగుతుంటావు, నీ భార్యతో మాట్లాడుతావు, హరీష్ రావు గారు నీ కొడుకు అమెరికా ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతావు. ఈ ఫోన్ ఎవరింది? ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చినప్పుడే ఆ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉందని అదే రోజు చెప్పానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో విజయ సంకల్పయాత్ర మహార్యాలీ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మీద మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. भारत कहता हूं तो कांग्रेस वालों का और दुनिया में बैठी कुछ ताकतों का माथा गर्म हो जाता है. अगर भारत शक्तिशाली हो गया तो कुछ ताकतों का खेल ही बिगड़ जाएगा. आज अगर भारत आत्मनिर्भर बन गया, కుల ప్రాతిపదికన జనాభా గణన రాజకీయపరమైన అంశం కాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కులపరమైన జనగణన జరగకుండా ఏ రాజకీయ శక్తి అడ్డుకోలేదని రాహుల్ హెచ్చరించారు. ఆ అంశం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా కులగణన చేపడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. ఇది నా గ్యారంటీ అని తెలిపారు రాహుల్. చాలా కీలక రంగాల్లో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీల భాగస్వామ్యం లేదని ప్రజలు గుర్తించారని రాహుల్ గాంధీ అన్నారు. ये मेरे राजनीति नहीं है, ये मेरे लाइफ मिशन को छोड़ने वाला नहीं है. और मैं गारंटी करके कह रहा हूं, जो कांचा जी ने कहा आप लिख लो, जाति जनगणना को कोई शक्ति नहीं हो. और जितना इसको रोका गया उतनी तेजी से, उतनी फोर्स से ये वापस आए. क्योंकि हिंदुस्तान के 90% लोगों को ये बात समझ आ गई. शायद वो आज कह नहीं रहे, खुलकर कह नहीं रहे, मगर उनको बात समझ आ गई है कि हिंदुस्तान के इंस्टीट्यूशनल स्ट्रक्चर में हिंदुस्तान की इकोनॉमी. ప్రధాని మోడీ హామీలు గ్యారంటీలన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేరళలో కాంగ్రెస్ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేస్తానన్నాడు. విదేశాల్లో కాంగ్రెస్ దాచిన కోట్లాది నల్ల డబ్బును వెనక్కి తీసుకొస్తానన్నాడు. ఆ డబ్బేదని ప్రశ్నించారు మల్లికార్జున ఖర్గే. వచ్చే ఎన్నికల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు. రైతుల రెట్టింపు ఆదాయం ఏది అని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అంటే ఏమిటి? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబోనని మోదీ గ్యారంటీ ఇస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. Hemant Soren, a chief minister, he is also put in jail. Kejriwal also put in jail, and without any reason, they seized our account 135 crores. Openly he says, मैं भ्रष्टाचारियों को नहीं समझ. अरे भाई, भ्रष्टाचारियों को आप सहन नहीं करेंगे. वो भ्रष्टाचारी तो तुम्हारे साथ है. Some people have become chief ministers, some ministers, some Rajya Sabha members. How you allowed them? This is the type of Modi's version of Bhrashtachar. He is not caring for employment. He is not speaking about employment. If I say, मैं भूखा हूं, ओ भूखे हैं, तो मैं दुकान से केक लाके देता हूं. This is his version. Always he speaks ulta. So people should follow. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.